అనుకుంటనే ఫ్రెండ్స్ ఇంతకంటే ఆడియో వినిపించలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూడండి. ఇది అలర్ట్ మోషన్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే. హలో హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఫొటోస్ ఏమైనా ఉంటే మీరు ప్లస్ ఐకాన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ చేసుకున్న తర్వాత 4:5 తీసుకొని క్రియేట్ ప్రాజెక్టు. ఓకే. మీకు ఏదైనా ఫొటోస్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు సపోజ్ నేను వేరే ఫోటో ఏదైనా చూపిస్తాను, నేను అదైతే పెట్టుకోండి. మీరు సపోజ్ ఈ ఫోటో ఉందనుకో, ఈ ఫోటోని మీరు ఫిల్ కంపోజిషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలాగైతే మనకి సెట్ అయ్యేటట్టు ఇలాగైతే ఫింగర్తోనైతే ఇలాగైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది కదా కింద, కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంటుంది. ఓకే, దాంట్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి. ఇలాగైతే చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే మీకు ఫోటో రూమ్లో మనకు అవైలబుల్గా ఉంటుంది దేంట్లో, మన ప్లేస్టోర్లో. ఓకే, ఫోటో రూమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దానిపైన మీరు ఏ ఏ ఏ పిక్చర్ అయితే మీరు ఇలా 4:5 చేసుకున్నారో అది ఇట్లా బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇలాగైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనమైతే అలర్ట్ మోషన్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒకటి ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకే, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఫాంట్ అయితే 2 ఫాంట్స్ ఇస్తాను. ఆ ఫాంట్స్ అయితే ముందు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ జోలికి వెళ్ళండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఓకే, ఇదైతే ఇలాగుంది. ఓకే, ఇక్కడ నా లోగో ఉంటుంది. లోగో మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే మీ లోగో ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఓకే, కిందకి వద్దాం. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ అలర్ట్ మోషన్లో మనకైతే ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను అలర్ట్ మోషన్. ఎందుకంటే నేను ఈ ఫోటో పెట్టాలను, ఎందుకంటే అది ఎక్కువ ఎంబీ వస్తుంది కాబట్టి నేను సాంగ్ కూడా ఇవ్వలేదు. సాంగ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఓకే, కరెక్ట్ సెట్ అయింది కదా, చూడండి ఒకసారి. ఓకే, ఇది ఇంకొకటి ఇక్కడ అలర్ట్ మోషన్లు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తారంటే 2 అలర్ట్ మోషన్లు ఉంటాయి. ఓకే, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఒకటి తీసుకోండి. సపోజ్ నేను ఈ ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫోటో తీసుకున్నాం అనుకో, ఓకే, అది బ్యాక్ సైడ్ సెట్ అయిపోతుంది. ఓకే, దీంట్లో కూడా సేమ్ మనకి నేను చెప్పినా కదా ఇప్పుడు ఇందాక ఈ ఫోటో ఉంది కదా పైన కనిపిస్తుంది, అది ఎరేజ్ చేసిన కదా ఇందాక. ఓకే, సేమ్ అలాగే ఇప్పుడు ఆ ఫోటో, అలాంటి ఫోటో ఇక్కడ ఉంది. ఓకే, అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే సెట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో మనకి కావాలంటే ఒకసారి చూడండి. ఇది నేను హైడ్ చేస్తాను. ఓకే, ఇలా అయితే ఉంటుంది. కిందిదేమో ఇది, ఓకే, పైదేమో ఇది. ఓకే, నల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఇలాగైతే చేసుకోండి. అన్నీ ఇలాగే చేసుకోండి. ఇది కూడా అంతే. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది కూడా సేమ్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. కింద స్టార్ ఐకాన్ చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఇంకో ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఈ ఫోటో పెట్టుకున్న తర్వాత వచ్చేసి పైనది పిఎన్జీ ఉంటుంది. పిఎన్జీ అంటే మీకు అర్థమవుతుంది. ఓకే, పిఎన్జీ. ఓకే, ఇది ఏది తీసుకున్నాం మనం, ఈ ఫోటో తీసుకున్నాం కదా. ఓకే, ఇది సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైడ్ చేస్తాను పైనది. ఓకే, ఇలా అనమాట. ఓకే, ఇలాగే మొత్తం చేసుకోండి. ఇక్కడ దాదాపు మొత్తం ఇవన్నీ ఇలాగే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను సాంగ్ అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళండి. కింద అయితే ఈ సాంగ్ అయితే ఇస్తాను. ఓకే, అపరిచితుడు సాంగ్. ఓకే, ఇదైతే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది బీట్ మార్క్ అంటే ఎప్పుడైనా సరే. ఇది మంచి క్వాలిటీతో ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. పైన షేర్ ఐకాన్ ఉంది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.